హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాయి స్టోరీస్. ఈ కథ మీకు నచ్చితే ఈ కథకు ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు కథలోకి వెళ్తే, వర్షం దారుగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మర్నాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్ళీ సాధారణ స్థితికి రాగలనా? ఎదురుగా కనిపిస్తున్న పిస్తారంగు వెడ్డింగ్ కార్డుపై గోల్డ్ కలర్లోని మానస వెడ్స్ తరుణ్ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతుంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్షిప్ని ఎలా వదులుకోగలుగుతుంది మానస? ఆ తరుణ్ అనే వాడితో అంత సులువుగా పెళ్ళికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుపట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. చిల్లియార్, తరుణ్ పెళ్ళి అమ్మా నాన్న సొసైటీ కోసం మాత్రమే. నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగే పదిలంగా ఉంటుంది. నా పెళ్ళి తర్వాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం అని ఎంతగా ఈజీగా చెప్పేసింది. నా మనసులో మానసుకు తప్ప మరో మనిషికి చోటే లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది? బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తర్వాత నేనొక అనాథను మర్చిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరిని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరిచేరడం లేదు. 4 ఏళ్ల క్రితం నాటి నా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది. చురుగ్గా ఉండడం, సమయస్ఫూర్తి, కంప్యూటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం. చిన్న వయస్సులోనే పేరుకున్న కంపెనీ టీం లీడర్గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్ అవసరం పడింది. షార్ట్ లిస్ట్ చేసిన 3 ఒకరిని ఫైనల్ చేసి రిక్రూట్ చేసుకునే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ప్రొఫైల్స్ చూస్తే 3 టాలెంటెడ్ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరిని నా క్యాబిన్లోకి పంపించమన్నాను. మొదట వచ్చిన అమ్మాయిది బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లమ్స్, ఎనాలిసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేశాక ఎందుకు సంతృప్తి కలగడం లేదు నాకు. తర్వాత వచ్చిన అబ్బాయి NIT గ్రాడ్యుయేట్. కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు ధోరణి నచ్చక రిజెక్ట్ చేశాను. చివరిగా వచ్చింది మానస. చామన ఛాయ రంగు దేహం, ఆ కళ్ళల్లోని మెరుపు సమ్మోహనంగా ఉంది. గుడ్ మార్నింగ్ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కలగింతలు పెడుతుంది. ఇదేమి వింత, ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకొనివ్వలేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేశా. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలే. యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ముచ్చటేసింది. యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఈ జాబ్ నాకు రావడానికి మీరే కారణం. మీ గైడెన్స్ పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ మెత్తని స్పర్శకు నా నర్నరాల్లో 1000 వోల్ట్ విద్యుత్ ప్రవహించిన అనుభూతి కలిగింది. సర్దుకొని, బై ద వే, నీ డేట్ ఆఫ్ బర్త్ చూశాను. నువ్వే నాకన్నా 6 నెలలు పెద్ద. సో నేను నీ బాస్ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగులర్ యూజ్ చేయి. నో ప్రాబ్లం అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తీయని అలజడి మొదలైంది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తర్వాత నుండి ప్రతిరోజు కూడా తనను చూడాలనే తహతహ మొదలైంది. అయితే ఒకటే టీం అయినా ఆఫీస్లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్స్ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్ కూడా జూమ్లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకు ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమపూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సల్లేదు. నువ్వు సిగరెట్లు తగ్గించు, పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి అంది ఒకరోజు. ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్లో ఇప్పటి వరకు ఎవరూ ప్రపోజ్ చేయలేదా నీకు? చొరవగా అడిగింది ఇంకొక రోజు. నువ్వు మామూలు డ్రెస్లో కంటే జీన్స్, టీషర్ట్లో సూపర్గా ఉంటావు. మరో రోజు కాంప్లిమెంట్. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నా కోసం అప్పుడప్పుడు తన లంచ్ బాక్స్ షేర్ చేసేది. కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలుగా దగ్గరైపోయింది. ఆఫీస్ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది. ఎప్పుడైనా సరే తను లీవ్ పెడితే ఆ రోజంతా నా మనసు వెలువెల్లాడేది.
తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అని తీవ్రమైన భావన నాలో. నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది. మా ఆఫీస్లో తన లాస్ట్ వర్కింగ్ డే నాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళల్లోని తడిని చూసి, హే ఇప్పుడేమైంది, నేను వేరే కంట్రీకి ఏమీ పోవట్లేదు, ఈ సిటీలోనే ఉంటున్నాను కదా, ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీసుల మధ్య దూరం 10 నిమిషాలే, రెగ్యులర్గా టచ్లో ఉందాం, ఓకేనా అంటూ హగ్ చేసుకుంది. ఆ కౌగిలి తన్ని క్యాజువల్గా ఇచ్చినా అప్పుడు మా 2 దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం, క్లాక్, మొబైల్ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్రలేచాను. టైం చూస్తే 10. మానస గురించి ఆలోచిస్తూ లేట్గా పడుకున్నానేమో, మెలకువ రాలేదు. మొబైల్ చూస్తే తన నుండే కాల్. హలో, గుడ్ మార్నింగ్ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. హే గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేచావా? కమాన్, క్విక్గా రెడీ అయ్యి బేగంపేట షాపర్ స్టాప్కి వచ్చేయ్, చిన్న షాపింగ్, తరుణ్ కూడా వస్తున్నాడు, నువ్వు ఉంటే నాకు బాగుంటుంది అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు? మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్గా ఎలా మాట్లాడుతుంది తను? తరుణ్ షాపింగ్ చేయడానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్కపక్కన చూస్తే నేను తట్టుకోగలనా? అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరితో మొదలైంది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కున్నాను. మొదటిసారి తను నా కారు ఎక్కడానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి చిన్నని ముసురు. నా కారు దగ్గరికి వెళ్తూ నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీపై ఆఫీస్కు వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్ తీసి కాల్ చేశాను. నేనేం మాట్లాడకముందే హే హౌ ఆర్ యూ, ఒక్క మెసేజ్ లేదు, కాల్ లేదు, మర్చిపోయాననుకున్నావా బేబీ అన్నది గారాలపోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా ఒళ్ళు సంతోషంతో పులకరించింది. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ, వర్షం వస్తుంది కదా, ఎలా వెళ్తావు? 5 మినిట్స్లో వస్తా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాను. థ్యాంక్ గాడ్. క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్ రావట్లేదు. కమాన్, తొందరగా వచ్చేయ్, నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ సార్, త్వరగా వచ్చేయండి, త్వరగా వస్తారు కదూ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించి నన్ను రెడ్ కలర్ చుడీదార్పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కారులో కూర్చుంది మానస. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది. నాలో ఎప్పటిలాగనే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాల్ని చూస్తున్నాను. హే, ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్ క్రీమ్ చప్పరించాలని ఉంది. అవునా, ఒకసారి నిజం చెప్పు. నిజం చెప్పనా? నాకైతే నిన్ను చూస్తూ చిల్ బీర్ కొట్టాలని ఉంది అన్నాను. అబ్బా, నీకెప్పుడు బోల్డ్ థాట్స్ వస్తాయి, లెట్స్ డూ ఇట్ అంటూ కన్ను గీటింది. తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలిగింది నాకు. అయితే చలో, నా ఫ్లాట్కే పోదాం, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉన్నాయి అంటూ నేను కూడా కన్ను గీటను. కావాలని డన్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్ స్కాచ్ని, నేను బడ్వైజర్ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదు నాకు. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెప్తే ఆ అవమానాన్ని తట్టుకోలేను. ఏం చేయాలో నాకు అస్సలు తోచట్లేదు. మనసులో మెదిలే ఆలోచనలు. బాల్కనీ కుండీలో రకరకాల మొక్కలు ఉంటే వాటి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది మానస. మానస బీర్తో పాటు నైట్ క్వీన్ గుబాళింపు ఒకవైపు, మరువం పరిమళం ఇంకోవైపు నాకు మత్తును కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకుని తన దగ్గరగా వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా చప్పున తన భుజాలు పట్టుకుని ముద్దు పెట్టి లవ్ యూ మానస అన్నాను. ఊహించని ఈ పరిమాణాన్ని బిత్తరపోయి నిల్చుంది తను. నా ఒంట్లో భయం కలిసిన ఉద్విగ్నత. మరి తను ఏం చేసింది? అసలు ఏం జరిగి ఉంటుంది? నీకు ఎందుకు ఇలా అనిపించింది? ఇది కరెక్టేనా అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనుకుంటా? ఆ ప్రశ్న అడగడంతో నాకు ధైర్యం వచ్చింది. కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు, నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు.
నాకు నువ్వు కావాలి, జీవితాంతం నీ తోడు కావాలి అన్నాను. అంతే, లతలా నన్ను పెనవేసుకుని లవ్ యూ టు డియర్ అని నా నుదుటిపైన చిన్న ముద్దు పెట్టింది మానస. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలైంది. ఎన్నో కబుర్లు, ఎన్నో సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాము. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్గా తరుణ్తో నా పెళ్ళి అంటూ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళింది. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బేగంపేట్ వచ్చింది. నేను వెళ్ళేసరికి వెడ్డింగ్ డ్రెస్ సెలెక్షన్లో బిజీగా ఉన్నారు ఇద్దరు. తరుణ్ మీట్ మై బాస్ ఇన్ మై ఫస్ట్ జాబ్. కోర్స్ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక క్లోజ్ ఫ్రెండ్ అనుకో అని నన్ను పరిచయం చేసింది. మానస ఒక్కసారిగా అలా అనేసరికి ఆ మాటకు నా హృదయం బగ్గుమంది. ఎందుకు తగ్గించావు రాక్షసి? నేను క్లోజ్ ఫ్రెండ్ అంతేనా, ఇంకేమీ కానా? అయినా ఎలా చెప్తున్నావులే అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నువ్వు పులుముకొని హాయ్ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు, మనసంతా చేదుగా అయిపోయింది. మానస లేకుండా నేను అస్సలు జీవించగలనా? ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఏడియట్ తరుణ్ గాడు? మనల్ని వేరే చేయడానికే పుట్టినట్లున్నాడు ఈ తరుణ్. నాకు వాడంటే చాలా అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్ అయిపోయింది, వస్తుంటే మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి అని మరొకసారి చెప్పింది మానస. ఇది నా నుండి ఇన్విటేషన్ అన్నాడు తరుణ్. షూర్, సీ యూ అని చెప్పి బయటపడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా, ఎలాగైనా ఈ పెళ్ళి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు. వైభవంగా వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. కళ్ళ ముందు అంతా కూడా శూన్యంలా అయిపోయింది. ఎంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్ చేస్తే జస్ట్ నా హాయ్ బాయ్ అనే 2-3 మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేది, అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమైనా సరే ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలని ఎలా అయినా డిసైడ్ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే ఫోన్ చేసింది మానస. హే, ఏం చేస్తున్నావు? మర్చిపోయావా మమ్మల్ని? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇంట్లో ఒక్కదానే ఉంటాను, వచ్చేయ్ ఇంటికి అంది. అడ్రస్ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్గానా లేక ఇంకేదైనా చెప్పడానికా? నాలో అంతులేని ప్రశ్నలు మొదలయ్యాయి. నేను వెళ్ళేసరికి తరుణ్ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా, అరే చెప్పకుండానే వచ్చారు, ముందే చెబితే నేను కూడా లీవ్ పెట్టేవాడిని కదా. ఎనీవే ఆఫ్టర్నూన్ వచ్చేసాను, లంచ్ ముగ్గురం కలిసే చేద్దాం, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మానస ఇద్దరి మీద డౌట్ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను. నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకుని మిస్ యూ బేబీ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ఎందుకు ఇలా చేశావు? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావు? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా అని నిలదీశాను. నా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ, ఇప్పుడేమైంది? నేను దూరం పెట్టను అని చెప్పాను కదా, నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే అంది మానస. మరి అలాంటప్పుడు ఆ తరుణ్ గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు? కొంచెం కోపంగా అడిగాను. ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి. చూడు అమృత, నాకు నీ ప్రేమ కావాలి, సోషల్ లైఫ్ కావాలి, అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్ణి పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు అని చెప్పుకుంటూ పోతుంది మానస. తన నుండి దూరంగా జరిగి ప్రేమంటే 2 దేహాల కలయిక మాత్రమే కాదు, 2 మనసుల అపూర్వమైన కలయిక, అపూర్వమైన సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు, ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు, నీది నిజమైన ప్రేమ కాదు అన్నాను. అమృత ప్లీజ్ అలా అనొద్దు.
నన్ను అర్థం చేసుకో, నా చేతులు పట్టుకుంటూ అడిగింది. ఓకే డేంజర్, అయినా జెండర్స్ వేరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితే రిలేషన్ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలకి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసుకు వ్యభిచారం లాంటిది. స్థిరంగా చెప్పాను. అమృత, చెప్పాను కదా, సమాజం కోసం ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కోసమే నేను తరుణ్ణి పెళ్లి చేసుకుంది. నాకు నువ్వే ప్రాణం అంది మానస. నేను నీ ప్రాణమే అయితే నన్ను ఇలా వదిలేసేదానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీకోసం ఎవరినైనా ఎదిరించి బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు నీ స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశాలని అస్సలు చూడొద్దు. గుడ్ బై అని చెప్పి బయటకు నడిచాను. మరి మన హీరో ఏం చేసి ఉంటాడు ఏమో, చూద్దాం. తను అలా నన్ను వదిలేసి వెళ్ళడం నేను తట్టుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. మనసులో తట్టుకోలేని బాధ గుండె బద్దలైనట్లు అయిపోయింది. అయినా నన్ను ప్రేమించి అమ్మా నాన్న కోసం, సమాజం కోసం అని ఎవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడం ఏంటి? నన్ను మోసం చేస్తుందా మాటలతో? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అయినా నేను తప్పుడు మనిషిని ప్రేమించాను అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. అందరూ ఆ బ్రహ్మ మనుషుల తలరాతను రాస్తాడు అంటారు. కానీ నేను నా తలరాతను నాకు నచ్చినట్లుగా రాసుకున్నాను. నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. మనసుకు మెదడుకు చాలా పెద్ద తేడా ఉంటుంది. మనసు నమ్మడానికి కారణాలు వెతకదు, కానీ మెదడు ఎప్పుడు కూడా ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది. మెదడు మనసు చెప్తే వింటుంది, కానీ మనసు తన మాటే తను వింటుంది. నేను తన్ని ఇష్టపడడానికి ఎప్పుడూ కూడా కారణం వెతకలేదు, కానీ తన్ను మర్చిపోవడానికి కారణాలు చాలా వెతికాను. ఇష్టపడడం అనేది మనసుకు సంబంధించింది, నమ్మకం మెదడుకు సంబంధించింది. ఒక్కసారి నిజంగా ఇష్టపడితే చనిపోయే చివరి క్షణం వరకు కూడా, చివరి క్షణం వరకేంటి, చనిపోయిన తర్వాత ఇంకా చెప్పాలి అంటే జన్మ జన్మల వరకు కూడా మర్చిపోవడం కుదరదు. అదే నా జీవితంలో నిజమైంది. ఒక అందమైన అమ్మాయిని చూశాను. చూడగానే అన్నీ మర్చిపోయాను. తన వెనకే నడిచాను. 2 రోజుల వరకు తన్ని చూస్తూనే ఉన్నాను. కానీ ఒక క్షణం ఆలోచించాను, నేను చేసేది తప్పా ఒప్పా అని. వేరే ఒకరిని ఇష్టపడే వారిని నేను ఇష్టపడడం తప్పు అనిపించింది. మర్చిపోవాలి, ఎలా అయినా మర్చిపోవాలి, ఎలా అయినా మర్చిపోవాలి. ఇలా కొన్ని వేల సార్లు అనుకుంటూ ఉంటాను. ఏం చేసినా తనే గుర్తుకు వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయాలి ఇలా అనుకుంటున్నాను. అదే సమయంలో తనకి ఎవరూ లవర్ లేరు అని తెలిసి క్షణం నుండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఒక సామెత ఉంటుంది కదా, ప్రతి ముగింపు తర్వాత ఒక కొత్త ప్రారంభం ఉంటుంది అని. నేను ఎప్పుడూ కూడా నమ్మలేదు, కానీ అది నమ్మాలి అని నాకు కొంత కాలానికే అర్థమైంది. తన గురించి మర్చిపోయి ఎప్పుడూ ఒంటరిగా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్న నాకు మళ్ళీ ఒక కొత్త ఆశను ఒక అమ్మాయి మళ్ళీ కలిగించింది. మొదట్లో తను నాకు పరిచయం అయినప్పుడు చాలా భయం వేసింది. మొదటిసారి దెబ్బతిన్నప్పుడే కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ అలా జరిగితే మళ్ళీ కోలుకోలేను అనిపించింది. అదే భయం. తనతో లిమిట్స్లో ఉంటూ వచ్చాను. 6 నెలల్లోనే ఇద్దరం మంచి స్నేహితులం అయిపోయాము. 2 సంవత్సరాలు పడిన శ్రమ అంతా కూడా మర్చిపోయాను. మళ్ళీ ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. ఎంతో కోపం, బాధ, అసహ్యం, నిరుత్సాహం, ఇలాంటివి అంటే ఏంటో కూడా మర్చిపోయాను. సినిమాల్లో చూపించినట్లు స్నేహమే ప్రేమకి మొదటి మెట్టు అనే విషయం నేను ఎప్పుడూ కూడా నమ్మేవాడిని కాదు. నా స్నేహితులతో ఎప్పుడూ కూడా వాదించేవాడిని, స్నేహం ప్రేమగా ఎలా మారుతుంది అని. కానీ అది నా విషయంలో నిజమైంది అనిపించింది. కానీ చాలా రోజుల తర్వాత అర్థమైంది, నేను స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని. ఒకరోజు తనతో చాట్ చేస్తున్నప్పుడు తనకి చెప్పాను, తను అంటే నాకు ఇష్టం అని. కానీ తను నన్ను ఎప్పుడూ కూడా స్నేహితుడిలాగానే భావించింది అనిపించింది. తను అలా చెప్పగానే ఎందుకో తెలియదు, నా చెంపలపై ఏదో జారుతున్నట్లుగా అనిపించింది. తడిమి చూస్తే తడిగా అనిపించింది. నాకు చాలా వింతగా అనిపించింది, ఎందుకంటే ఆ తడి నా చేతికి తగిలింది కాబట్టి. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్కసారిగా తల మీద ఏదో మోయలేని బరువు పెట్టినట్లు అనిపించింది. ప్రపంచం మొత్తం కూడా కొత్తగా అనిపించింది.
తను పరిచయం అయ్యే కంటే ముందు వరకు నా రోజువారీ జీవితం ఒకలా ఉండేది. రోజులో 8 నుండి 10 గంటల వరకు కష్టపడేవాడిని. ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయిన వాడిలాగా ఉండేవాడిని. నవ్వే తెలియని మనిషిలాగా ఉండేవాడిని. తను పరిచయమైన తర్వాత అంతా కూడా మారిపోయింది. రోజు ఒక కొత్త అనుభవం, ఏదో తెలియని సంతోషం. కానీ ఒక్కసారిగా అంతా ముక్కలైపోయినట్లు అనిపించింది. సెల్ ఫోన్లో ఏం టైంపాస్ చేస్తున్నావో కనిపించడం లేదు. కళ్ళు నీటితో నిండిపోయాయి. కన్నీటి బొట్లు ఒకదాని వెంట ఒకటి సెల్ ఫోన్పై పడ్డాయి. నాకు గుర్తున్నంత వరకు అదే మొదటిసారి ఒక వ్యక్తి కోసం కన్నీరు కార్చడం. దానికి చెప్పే కంటే ముందే నిర్ణయం తీసుకున్నప్పుడు తను ఒప్పుకున్నా లేకున్నా ఇదే ఆఖరిసారి అని. అవును, అదే ఆఖరిసారి అయిపోయింది కూడా. నాకైతే నా పాత జీవితమే బాగున్నట్లు అనిపించింది. ఆ జీవితంలో నాకు నేనే ఉండేవాణ్ణి. ఎప్పుడూ కూడా నాకు నచ్చింది చేసేవాణ్ణి. ఒక యంత్రంలా పనిచేసేవాణ్ణి. ఆ జీవితంలోకి వెళ్ళడానికి వేసే మొదటి అడిగే ఈ కథ. ఎంత నేర్చుకున్నా, ఎంతగా ఏం చేసినా తన్ని మర్చిపోలేకపోతున్నాను. రోజు రోజుకి పని గంటలు పెంచుకుంటూ వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో ఉపయోగపడుతుంది.